ఈ టాపిక్ ఒకటి చెప్పేసి పంపిస్తాం అంతే ఆపాయ ఒకసారి. నెక్స్ట్ సో y ఉంది ఇక్కడ మనకు y ఇంటూ √1 + x² × dy + x ఇంటూ √1 + y² × dx. ఈ ప్లస్ ఇటు సైడ్ తీసుకొని పోయినాము. ఈ ఇంటూ ఉంది dy దగ్గర x మాత్రం y మాత్రం ఉండాలి, కానీ ఇక్కడ x ఉంది కాబట్టి ఏం చేస్తామంటే y ఇంటూ dy = ఇది దీన్ని ఇటు సైడ్ పంపిస్తాం. -x/√1 + x² ఇంటూ √1 + y² × dx. ఈ dx దగ్గర x మాత్రమే ఉండాలి, కానీ ఇక్కడ ఏముందంటే y ఉంది. దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తాం. అప్పుడు ఏమవుతుందంటే y/√1 + y² × dy = -x/√1 + x² × dx. సో చూడమ్మా, dy దగ్గర y వచ్చినాయి, dx దగ్గరికి x వచ్చినాయి. ఇంటిగ్రేషన్ ఆఫ్ y ఇంటూ √1 + y² × dy x/√1 + x² × dx. t = 1 + y² తీసుకుంటాం. సేమ్ ఒకే ప్రొసీజర్. dt/dx nothing but 2y, 1/2 into dt nothing but y into dt. 2√t ఇక్కడ ఏమొస్తుందో ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ వన్ అంటే ఏమొస్తుంది 2√t నా 1/√t ఇది 1/2 వస్తుంది. ఇవతల ఏమొస్తుంది మీకు సేమ్ 1/2 వస్తుంది. ఓకే dt డైరెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఆన్సర్ డైరెక్ట్ అయితే ఓన్లీ రూట్ వస్తుంది. రూట్ క్యాన్సిల్ 2 క్యాన్సిల్ అవుతుంది కదా. డైరెక్ట్ చేస్తే ఎంత వస్తుంది మీకు రూట్ t ఈక్వల్ టు -రూట్ సమ్ రూట్ t వల్ల ఏమనుకుంటే రూట్ v అనుకుంటా. ఈ t కి 1 + y² అంటారు, ఆ t కి 1 + x². దిస్ ఈజ్ నథింగ్ బట్ √1 + x². సో √1 + y², √1 - x². ఈ మైనస్ ఇటు సైడ్ తీసుకొని వస్తాం. ఈక్వల్ టు c. ఇది ఇంటిగ్రేషన్ ఎట్లా చేయాలంటే ఇది వస్తుంది మనకి. దట్ ఈస్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ సాల్వింగ్ √t అంటే ఇది 1 + y² v అనుకున్నాం ఇంకొక నోటేషన్. సో ఫైనల్గా ఏమొస్తుంది √1 + x² + √1 + y² = c. Okay, so what is the question? The question is dy/dx = tan square of x + y. దీనిలో నుంచి ఎక్స్ను వైని సపరేట్ చేయలేము. ఇట్లాంటి కేసులు ఏం చేసుకుంటామంటే దీన్ని అంతే ఏమనుకుంటామంటే v అనుకుంటాం. v అని అనుకో, u అని అనుకో, ఏదన్నా అనుకో, v t వాడాకు. t అంటే వేరే వేరియబుల్స్ వస్తాయి, మళ్ళీ వేరే ఫ్యూచర్లో వస్తాయి. నీ ఇష్టం ఏదని అనుకో. ఎక్స్ t అనుకుంటే మళ్ళీ వేరే సాల్వ్ చేయాల్సి వస్తుంది. దీంట్లోనే మళ్ళీ వేరే వస్తాయి. v = x + y అనుకుంటా. dv/dx that is d/dx of x + y. Differentiation of x 1, dy/dx ఈ +1 ఇటు సైడ్ పంపిస్తాను. అప్పుడు ఏమొస్తుంది నీకు dv/dx -1 dv/dx -1 = dy/dx. దీన్ని 1 అనుకుంటాము, దీన్ని 2 అనుకుంటాను. సబ్స్టిట్యూట్ 2 in 1. సబ్స్టిట్యూట్ 2 in 1. సబ్స్టిట్యూట్ dy/dx సేమ్ కదా, సేమే కదా. ఈక్వేటింగ్ లేకపోతే నువ్వు సబ్స్టిట్యూట్ అని రాసుకోకపోతే ఈక్వేటింగ్ 1 అంటూ ఈక్వేటింగ్ 1 and 2 ఈక్వేటింగ్ చేసాను అనుకో. ఇది dy/dx, ఇది dy/dx. ఇప్పుడు ఏముంది నీకు
dv by dx minus 1 equal to tan square of x plus y. అప్పుడు v అంటే x plus y అని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తాం. v అంటే ఏముంది మనకు x plus y. So this is nothing but dv by dx minus 1 equal to tan square of v. That is v equal to x plus y. హలో యశ్వంత్, ఏం లేదు యశ్వంత్, ఎవరు గ్రాండ్ మదర్ అంట, ఎవరో ఫోన్ చేసినారు నీకు. సో ఇప్పుడు ఏమొస్తుంది, dv by dx equal to 1 plus tan square v. 1 plus tan square v. సో 1 plus tan square అంటే ఏం రాయొచ్చు, secant square v. secant square x minus tan square x is equal to 1. అంటే దీన్ని ఏం రాయొచ్చు, దిస్ ఈజ్ dv by dx equal to secant square v. secant v equals to tan v. tan v అంటే దీన్ని సైడ్ తీసుకొని వస్తాం. డిఫరెంట్ ఇప్పుడు అప్లై వేరియబుల్స్ అండ్ సపరబుల్స్. ఇప్పుడు చూడు v ఉంది, v దగ్గర v అనేది ఏ వేరియబుల్ దగ్గర ఉండాలా, v దగ్గర ఉండాలా. ఇదేముంది dx ఉంది, dx ను అటు సైడ్ పంపిస్తాం. మనకు బై dx ఉంది కదా, బై dx ను ఏం చేస్తాము, అటు సైడ్ పంపిస్తాం. కాదు, డిఫరెన్షియేషన్ కాదు కదా మనకు, వేరియబుల్స్ అండ్ సపరబుల్స్. సో ఇంటూ v ఉంది కాబట్టి 1 by secant square v into dv equal to dx. 1 by secant square, 1 by secant అంటే ఏమొస్తుంది, cos square. cos square v equal to dv. ఇంటిగ్రేట్ ఏం చేస్తున్నామా, ఇంటిగ్రేట్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos square v into dv equal to integration of dx. How to write cos square v? 1 plus cos 2v by 2. cos square x, cos square x అంటే మీ 1 plus cos 2x by 2 into integration of dx. డైరెక్ట్ x రాస్తాము. సో 1 by 2 బయటికి రాస్తాము, x అంటే v plus integration of 1 v integration of cos sin 2v by 2 into 2 by 2 రాయండి. ఇది by 2 రాసింది ఇక్కడ. sin 2v sin 2v by 2 ఇంటూ కాదు, ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. 2 బయట రాస్తాం. ఓకే, ఇది ఈక్వల్ టు x. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, సో ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత ప్లస్ సి యాడ్ చేస్తాం. సబ్స్టిట్యూట్ v, substitute v equal to x plus y. 1 by 2 ఇంటూ సింప్లిఫై అయినా చేసేది చేయొచ్చు, లేకపోతే ఇట్లాగైనా రాయొచ్చు, మన ఇష్టం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ బై 2 అటు సైడ్ తీసుకొని పోతాంలే. v ప్లస్ sin 2v by 2 ఈక్వల్ టు 2x ప్లస్ c. సో v సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, x ప్లస్ y ఎట్లయినా తీసుకోవచ్చు, మన ఇష్టం అంతే. ఇంతలో పెట్టి జస్ట్ v వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. ఎల్సిఎం చేసి చేయొచ్చు కదా, 2v. ఓకే, 2 into x plus y. This is nothing but 2 into x plus y plus sin of 2 of x plus y equal to some 4x plus c. 2 into 2 4 into x 4x. నువ్వు 4c అంటే కాన్స్టెంట్ అమ్మా, నువ్వు 4c అని రాయాల్సిన అవసరం లేదు, c అని రాయొచ్చు. సో చూడమ్మా, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకో, ఇది కొద్ది లెంత్ అంటే అది పేపర్ కప్ వచ్చినప్పుడు ఇస్తారు. dy by dx equal to tan square of x plus y. సపరేట్ చేయలేం కాబట్టి ఈ బ్రాకెట్లో దాన్ని ఒక వేరియబుల్ అనుకో, అసైన్ చేస్తాం. సబ్స్టిట్యూషన్ మెథడ్. v equal to x plus y. డిఫరెన్షియేట్ dx by dx. దీన్ని ఈక్వేటింగ్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుందంటే dv by dx minus 1 equal to tan square of x plus y. దీన్ని v రాస్తాం. అంటే ఇంతవరకు నువ్వు సపరేట్ చేయలేని దాన్ని సపరేట్ చేసినాం. చేసిన తర్వాత ఏం చేసినామంటే ఇంటిగ్రేట్ చేసినాం.
ఇంటిగ్రేషన్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. నువ్వు పాత ఇంటిగ్రేషన్లు వస్తాయి కదా, అట్లా చేసుకోవాలి. dy by dx equal to sin of same v equal to x plus 5. dv by dx equal to d by dx of x plus 5. So differentiation of x 1, y differentiate with respect to x. So plus 1 ఏం చేస్తామంటే ఇటు సైడ్ తీసుకొని పోతాం, ఈక్వల్ టు dy by dx. దీన్ని 1 అనుకుంటాము, దీన్ని 2 అనుకుంటాము. సో therefore equating 1 and 2, equating v equal to x plus 2, equating 1 and 2. So therefore dv by dx minus 1 equal to sin of v. So dv by dx equal to 1 plus sin v. చూడమ్మా, ఇది ఓన్లీ sin టర్మ్, బై dx ఉంది, బై dx ని ఇటు సైడ్ తీసుకోమాట. dv equal to 1 plus sin v into dx into dx. into dx దగ్గర ఏముండాలి, ఓన్లీ x ఏ ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది, v టర్మ్ ఉంది, దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తాం. 1 by 1 plus sin v into dv equal to dx. నెక్స్ట్ చూడమ్మా, ఇంటిగ్రేట్ integration of 1 by 1 plus sin v into dv equal to integration of dx. ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి? 1 by 1 plus sin v ఉంది, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఈ ప్రాబ్లం చెప్పిన చూడండి, రేషనలైజేషన్. సో ఇక్కడ సపరేట్ సాల్వ్ చేసి ఇక్కడ వేస్తాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 plus sin v into dv, that is rationalization by denominator. సో ఇక్కడ ఏం చేస్తామా, కాంజుగేట్ తీసుకుంటాం, multiply and divided by the conjugate of this one, 1 minus sin v by 1 minus sin v. So we get that 1 minus sin v by a plus b into a minus b. 1 minus sin square v can be written as ಏನಾಯ್ತಮ್ಮ, cos square v. ಏನಾಯ್ತು, cos square v. So this is nothing but 1 by cos square. 1 by cos square is nothing, 1 by cos square v minus sin v by cos v into 1 by cos v into dv. cos square నేను చేసిన అంటే రెండు భాగాలుగా చేస్తాను, cos v into cos v. sin by cos అంటే ఏమి, tan. 1 by cos అంటే ఏమొస్తుందమ్మా, 1 by cos secant. sin by cos, సో ఆర్డర్లో రాసుకున్నాను, secant x into tan x, secant v into tan v. Integration of secant square. What is the integration of secant square? Tan. What is the integration of secant v into tan v? Secant v. సో దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది అంటే మనకు tan v minus secant v. This is nothing but tan v minus secant v equal to x plus c. Substitute v equal to x plus y. Substitute v equal to x plus y. So therefore
tan of x plus y minus secant of x plus y is equal to x plus c. ఓకే కదమ్మా? నైన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్. వాడు జస్ట్ సాల్వ్ అని ఇస్తాడు, వాడు ఎట్లా చేయాలనేది ఏమి ఇవ్వడు. దీన్ని ఏమనుకుంటామంటే v అనుకుంటాం. v ఈక్వల్ టు 9x ప్లస్ వై ప్లస్ 1 dv by dx. 9 plus దట్ ఈజ్ నథింగ్ బట్ ఏమొస్తుందమ్మా? 9 plus dy by dx. 9 ప్లస్ dy by dx. కాన్స్టెంట్కి ఏమవుతుంది? 0. డిఫరెన్షియేషన్ ఆఫ్ x 1, dy by dx. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0. సో ఇప్పుడు ఏమవుతుంది నీకు? 9 ప్లస్ dy by dx. సో మనకేం కావాలి? dv by dx మైనస్ 9 ఈక్వల్ టు dy by dx. సో దీన్ని 1 అనుకుంటాను, దీన్ని ఏమనుకుంటాను? 2 అనుకుంటాను. సబ్స్టిట్యూట్ 2 in 1, దట్ ఈస్ ఈక్వేటింగ్ 1 and 2. ఈక్వేటింగ్ 1 and 2. So therefore we get that dv by dx minus 9 equal to v square. Equal to v square. So therefore dv by dx minus 9 equal to v square. From the dv by dx equal to v square plus 9. v square plus 9. By dx ఉంది. By dx నేను చేస్తాను, అటు సైడ్ పంపిస్తాను. dv equal to v square plus 9 into dx. dv ఇక్కడ ఉందమ్మా, v టర్మ్లు ఇక్కడనే, దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తాను. 1 by v square plus 9 into dv equal to dx అని సపరేట్ అయింది. we do that integrate. We do that integrate. So therefore integration of 1 by v square plus 9 into dv equal to integration of v square. So 9 can be written, దీన్ని ఎలా చేయాలి? 3 square. 3 square. సో ఏ ఫార్మ్ అవుతుంది మరి? 1 by x square plus a square equals to 1. That is the formula is 1 by x square plus a square into dx. 1 by a tan inverse of x square. x by a. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది నీకు? 3. ఎంత ఉంది మనకి ఏ వాల్యూ? 3. tan inverse of v by 3. Therefore 1 by 3 tan inverse of v by 3 equal to x. Therefore tan inverse of v by 3 equal to, ఈ by 3 ని ఇటు సైడ్ తీసుకొని పోతాను అన్నమాట, 3x. నెక్స్ట్ ప్లస్ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు మనకు. ఈ tan ఇన్వర్స్ని మళ్ళీ అటు సైడ్ పంపిస్తాను. v by 3 ఈక్వల్ టు tan of 3x plus c. 3x plus c. Therefore v equal to ఏమొస్తుంది? 3 into tan of 3x plus c. v, what is a v? 9x plus y plus 1 is equal to 3 into tan of 3x plus c. ఇది అమ్మా. సో ఈ ప్రాబ్లంలో మనం మెయిన్గా చూడాల్సింది ఏమంటే, ఈ టర్మ్ను v అనుకుంటాము, డిఫరెన్షియేషన్ ఆఫ్ v విత్ రెస్పెక్ట్ టు x, dy by dx ని ఈక్వలెంట్ చేసుకుంటాం. dv by dx ఈక్వల్ టు v స్క్వేర్ ప్లస్ 9 వచ్చింది. అప్లై ద వేర్ సింప్లిఫై చేస్తాం. ఇది మోడల్ ఉండేది మనకి ఏముంది? 1 by x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, 1 by x స్క్వేర్ 1 by a tan ఇన్వర్స్ x by a. సో ఇక్కడ ఇదంతా సింప్లిఫికేషన్ అమ్మా. ఈ బై 3 ఉంది, బై 3 ని ఇటు సైడ్ పంపిస్తాను, ఇంటూ 3 అవుతుంది. ఓకే, 3x ప్లస్ 3 ఏదైనా రాసుకోవచ్చు, లేదంటే 3 ఇంటూ x ప్లస్ ఎంత మన ఇష్టం, ఎట్లా రాసుకునే ఇబ్బంది. కాన్స్టెంట్కి మీకు ఎట్లనే ఇబ్బంది లేదు, 3x అన్నా రాసుకో, 3x ప్లస్ అని రాసుకో, ఎట్లా ఏం కాదు. ట్యాన్ ఇన్వర్స్ ఇటు సైడ్ పంపిస్తాను, ట్యాన్ మళ్ళీ బై 3 ఉంది కదా, ఈ బై 3ని ఇటు సైడ్ పంపిస్తాను, ఇంటూ 3. ఫైనల్గా ఏం చేస్తాము? సబ్స్టిట్యూట్ v. సబ్స్టిట్యూట్ v, vని సబ్స్టిట్యూట్ చేస్తాం.
వాట్ ఇస్ ది 9x plus y plus 1.